ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎన్నుకుంది ఎన్డీఏ. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. పార్లమెంటరీ బోర్డు మీటింగ్కు మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించి చివరికి తమిళనాడు సీనియర్ లీడర్ అయిన సిపి రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపారు. ఇక ఆరోగ్య కారణాలను చూపుతూ జూలై 21న జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవి ఎన్నిక నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగబోతుండగా అదే రోజు ఫలితం రాబోతుంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇక 1957 మే 4న జన్మించిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ చీఫ్గా పనిచేశారు. 2016 నుంచి 19 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్గా సేవలందించారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇక 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఈ నెల 21న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండబోతుంది. సిపి రాధాకృష్ణన్ బీజేపీతో రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీలో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారిగా లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు సిపి. ఆయన ఆ తర్వాత 1999లో రెండోసారి ఎంపికయ్యారు. ఇక 2004, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా 2016 నుంచి 19 వరకు సేవలందించారు. सभी पहलुओं पर चर्चा हुई और नामों पर विस्तृत रूप से जो पार्टी में एक्सरसाइज हुई थी उन सारे एक्सरसाइज के बारे में डेलिब्रेशन हुआ. सभी के साथ चर्चा हुई, सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नासामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे.